పొద్దున కూర్చుంటూ ఇప్పుడు అయింది పని 11ంటికి కూర్చున్నాడు 1 గంట అయింది బొమ్మ ఎత్తకి ఈలోపు మేము బజార్లో పనులు కూడా చేసి వచ్చాం ఇది అయిపోయినట్టేనా బొమ్మ ఇంకా ఉందా ఇంట్రెస్ట్ ఉండాలి కానీ ఏదైనా చేయొచ్చురా తేజ మనకు అవ్వందో అంటూ ఏది లేదు ఇంట్రెస్ట్ పెట్టాలి మెయిన్ ఇంట్రెస్ట్ పెట్టాలి పట్టుదలగా చెయ్యాలి అదే కదా నువ్వు చదువులో అయినా సరే చదువు మీద ఇంట్రెస్ట్ చూపించాలి అది అంతేనా నీ సంతకం పెట్టి అక్కడ డేట్ అనేసి వాళ్ళ డేటు మధ్యాహ్నం మర్చిపోయాను చెప్పావు కానీ స్కెచ్ పెన్ ఫ్యాన్సీ స్టోర్లో లేకపోతే బుక్ టిప్పుల్లో ఇప్పుడు చూపించు వీడియో ఇది ఎలా ఉంది ఇలా చూడతాయి ఓకే బాగుంది బాగా వేసారు ఇదిగోండి ఫ్రెండ్స్ మా అబ్బాయి అయితే డ్రాయింగ్ అయితే వేసాడండి ఇక టీవీలో ఉంది ఆ బొమ్మ కూడా చూపిస్తాను చూడండి సేమ్ రెండు ఈక్వల్గా ఉంటాయి ఇదిగోండి ఫ్రెండ్స్ సేమ్ అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది మా అబ్బాయి అయితే ఇలా చేసాడు డ్రాయింగ్ ఇప్పుడు పొద్దున్న 11ంటికి కూర్చున్నాడు తాతీకి ఇంట్రెస్ట్ పెట్టి అటు ఇటు వెళ్ళకుండా అలా చేసాడండి మా అబ్బాయి డ్రాయింగ్ ఎలా ఉందో మీరు చూసి కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏంటో మా అబ్బాయి డ్రాయింగ్ నచ్చితే కనుక చిన్న ఒక లైక్ మాకు ఒక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఓకే బాగుందిరా బాగా వచ్చిందా బొమ్మ బాయ్స్ ఓకే అయితే మేము మా ఆవిడ మన చీరలు కొనండి అయితే పుట్టిన తగ్గైతే వెళ్తున్నాం నడుచండి సంజయ్ అయితే పుట్టిన తగ్గైతే వెళ్తున్నాము చీరలో ఆయన చూపిస్తున్నాడు ఫ్రెండ్స్ ఇవిడైతే బాగా కుడుతుంది చీరలు అన్నీ మా ఆవిడ ఇక్కడ చీరలు అయితే కుట్టిన తగ్గైతే వచ్చిందండి మేడం గారు అయితే బాగా కుట్టింటారు ఈ చీరలు అన్నీ నీళ్ళ కోటేశ్వరంలో అన్ని రౌండ్ నెక్లో పెట్టానా ఇంకేదో డైరీ వాడుకుంటాను పర్లేదు కదా కొడితే ఇంకా అన్నీ ఒకసారి అయిపోతాయి అన్నీ ఒకసారి అయిపోతాయి అలా అయినా పర్లేదు లేట్ అవుతుంది లేదంటే 2 కుట్టాక ఫోన్ చేస్తాను అది ఎలాగో ఉంది కదండి జాకెట్లు కొత్తలు ఉన్నాయి ఉన్నాయి కదా సరిపోదండి మొత్తం జాకెట్ ముక్కలు చాలా పోతే చీరలో కొంచెం మోడల్గా హ్యాండ్కి ఏదైనా పెట్టాను ప్యాచ్ టైప్లో తెలుసు కదా అంతే ఇంకా కవర్ చేసి సరిపోతే ఓకే చాలా పోతే అది చేస్తాను హాఫ్ లెఫ్ట్ ఫ్రీగా ఉండేలా చూడాలి అసలు ఫ్రీగా ఉండేలాగా చూడండి జాకెట్లు అన్నీ ఫ్రీగానే ఉంటాయి కదా అన్నీ బాగా ఇప్పుడు వరకు తేడా రాలేదు నువ్వు ఫ్రీగా ఉండేలా చూడండి నాకు మళ్ళీ డౌట్ వచ్చింది డౌట్ చెప్పవు కదా ఎప్పుడు అంటే ముక్కు వస్తుంది బాబు ఎలా అవుతుందో నొక్కేసుకుంటున్నట్టు లేదు ఇంకా సిల్కీ కదా ఫ్రీగానే ఉంటాయి సంచి చిత్తరా
అయిపోతే అన్ని ఒకసారి ఇచ్చేస్తాను, లేదంటే నాది జాయిట్ అయ్యాక ఫోన్ చేస్తాను. గిల్లి మళ్ళీ పెట్టుకోయా చూసి జిల్లు ఇప్పుడే చెప్తాను కదా. చెప్పేద్దరా వేడి వేడి జిలాబీ ఎంత 20? 20 రూపాయలు తీసుకో. 20 అండి. సమోసాలు వేడిగా ఉన్నాయండి. ఏమేమి తీసుకున్నావు చట్టి? వాళ్ళలో జిలేబీ పకోడీ. ఇక్కడైతే జిలాబీ వాళ్ళు అన్నీ బాగుంటాయండి ఇక్కడ, అందుకే ఇక్కడ మేము డైలీ ఇక్కడ తీసుకుంటాం. అంతేగా ఇంకేమిటిగా పకోడీ కూడా వేడిగా ఉంది. సమోసాలు కూడా ఇచ్చేయండి. ఇలా తీసండి. ఉల్లిపాయ పకోడీ అండి, పకోడీ కదా అది కూడా చాలా బాగుంటుంది. ఇలా తిరిగి అంటే ఇలా తిరిగి అక్కడి నుంచి వెళ్ళదు 80 రూపాయలు. అంతేనా? ఇచ్చుడు పిల్లలైతే స్కెచ్ పెన్లు అవి కొనుక్కున్నారా. వత్త ఏంటంటే కటోరా మిల్క్ షేక్ కటోరా అవి తెచ్చారు. అలా చూద్దాం అంటే ఇలాగా ఇదిగోండి ఫ్రెండ్స్, పిల్లలు లెమన్ కూడా చూపించు. లెమన్ ఇదిగోండి మిల్క్ కటోరా, ఏమో లెమన్ కటోరా. పిల్లలు ఎన్ని తెచ్చుకున్నారో. మోడీగాడు నేను స్కెచ్ పెన్లు తెచ్చుకున్నారు అంటే డ్రాయింగ్ వేసారు కదా, డ్రాయింగ్లోకి స్కెచ్ పెన్లు అయ్యని తెచ్చుకున్నారు. అలా మిల్క్ కటర్ ఎలా ఉంది ఏంటి చెప్తాను ఫ్రెండ్. ఓకే, లెమన్ కటర్ అండి, ఇది చాలా బాగుంది. ఈ వేసవకాలం కదా కొంచెం చల్లగా ఉంటుందని చెప్పి, వేసవకాలం కదా కొంచెం చల్లగా ఉంటుందని చెప్పి పిల్లలకి మిల్క్ కటర్ అన్నాను. మేమేమో ఏంటిది లెమన్ కటర్. చూడు ఒంట్లో వేడి బాగా తగ్గింది. అవి చూస్తుంటే అక్కడ ఉన్నాయి కానీ 115 రూపాయలు ఉంది. ఇదండి డ్రాయింగ్ ఏది వేసుకుంటా కానీ స్కెచ్ పెన్లో పెన్సిళ్ళు, వైట్ రోళ్ళు, పేపర్ 15 రూపాయలు. బయట ఎండలో ఇలా తిప్పు, నేను చెప్తాను. బయట ఎండలో ఉండి కన్నా ఇంట్లో కూర్చుని ఇలాగా ఏసీ కింద ఇలా కూర్చుని ఇలా డ్రాయింగ్ అని వేసుకుంటే కొంచెం మైండ్ కూడా కొంచెం ఫ్రెష్గా ఉంటుంది, అప్సెట్ ఉంటుంది. పని ఏదో ఇంట్రెస్ట్ చూపిస్తారు ఏదో దాని మీద, అందు గురించి అని తెచ్చుకోమన్నాడు సార్. చిన్నోడు కూడా వేస్తున్నాడండి రిషి డ్రాయింగ్. ఎలా వేస్తున్నాడు ఏంటి చూపిద్దామండి. మా చిన్నోడు ఫ్రెండ్ మోడీ హాయ్ చెప్పరా. నరేంద్ర అంటండి పేరు, ఇంకా అందరికి అలవాటు అయిపోయింది మోడీ అని. ఏంటి మా చిన్న అబ్బాయి వేస్తున్నాడు రిషి. టీవీలో కూడా ఉంది బొమ్మ ఏంటి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. పెద్ద అబ్బాయి తేజ వేస్తున్నాడు అనేటప్పటికి రిషి కూడా నేను కూడా వేస్తున్నాను అని చెప్పి వేస్తున్నాడండి. వేసుకోమని చెప్పి పొద్దున్న నేను స్కెచ్ పెన్లోనూ వైట్ రోల్ పేపర్లో బుక్స్ కొనుక్కున్నారండి, డ్రాయింగ్ బుక్స్ ఇవి. ఇవ్వండి రిషి, ఇవ్వండి వేస్తున్నాడు డ్రాయింగ్. వేసిన తర్వాత కూడా ఎలా ఉంది అని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇవ్వండి వాళ్ళ ఫ్రెండ్ నరేంద్ర కూడా వేస్తున్నాడు. తేజ ఏమి వేస్తున్నాడు? తేజ నువ్వేమి వేస్తున్నావు? అందరూ ఒకటే బొమ్మ. ఓకే, ఇదిగోండి రిషి అయితే డ్రాయింగ్ అయితే అయిపోయిందండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఇదైతే రిషి వేసిన బొమ్మ. ఇదిగోండి వాళ్ళ ఫ్రెండ్ వేసిన బొమ్మ అయితే ఇదిగోండి ఇది. పిల్లలు ఎలాగ వేసారేంటి అనేది కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. పిల్లలు అయితే ఏం లేదు, అలా సరదా అంతే, బొమ్మ డ్రాయింగ్ వేసాం మాకు ఏది బాగుంది ఏంటి అనేది. కొంచెం పిల్లలకి మంచి కామెంట్ పెడితే అలా కొంచెం సాటిస్ఫాక్షన్ అవుతారు, సంతోషపడతారండి. ఇంకా ఎలాంటి వీటిలో ముందుగా ఎగ్జైట్గా ఫీల్ అవుతారు వాళ్ళు. పిల్లలు సరదా అంతే అండి. ఇదిగోండి బొమ్మలు అయితే వేసారు.
తెలిసిన బొమ్మలకి కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్, ఎలాగ వేసారు ఏంటి అనేది. ఓకే ఫ్రెండ్స్, గుడ్లు కూరసండి చిన్న చిన్న ముక్కలు వస్తుంది వెలుగునే. సులువుగా ఉంది, చిన్న చిన్న ముక్కల కింద పెద్ద ముక్కల కింద కట్ చేయడానికి. గుడ్లు ఉంటాయా? చాలా వేడి వచ్చేస్తుంది పొయ్యి దగ్గర. చాలేదు మరి కూర మాడిపోతుంది అంతేనా. చూడు ఉడికిన వాళ్ళు మళ్ళీ పెచ్చి పెచ్చుకుని వచ్చింది. మామూలుగా చేసిన 3 గంటలు ఇది బాగుంది. ఇడిపోతే ఒకటి ఘాట్లెక్క కూర దానికి అంటుకుంటుందని గ్రేవీ ఎక్కడ నేర్చుకునేసి ఎన్ని గంటలు ఒక గుడ్డు వచ్చాక భద్రంగా తిరిగి కూర చూపని చెప్పేసుకోరా.